Welcome to our channel. CSIR Indian Institute of Chemical Biology, Kolkata అనమాట. వెస్ట్ బెంగాల్ సంబంధించి JSA అండ్ జూనియర్ స్టెనో 17 వేకెన్సీస్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అయింది. 4th August 2022 అనమాట. లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 24th August. ఇంకా కూడా ఫీజ్ పేమెంట్ ఏదైతే ఉందో అది కూడా లాస్ట్ డేట్ వచ్చేసరికి 24th August అనమాట. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ ప్రింటింగ్ ఆఫ్ అప్లికేషన్ కూడా 7th September 2022. దీనికి సంబంధించినటువంటి బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అని కూడా సెపరేట్ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉన్నది. ఈ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి మనకి ఫోటో జేపీజీ ఫార్మాట్లో 20 to 50 KB అయితే ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసరికి జేపీజీలో 10 to 20 KB. ఇంకా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఏదైతే ఉందో అదైతే మనకి 20 KB నుంచి 50 KB వరకు అయితే ఉండాలి. ఇంకా డిక్లరేషన్ సైజ్ వచ్చేసరికి 50 to 100 KB అనమాట. ఇవన్నీ కూడా మనకి జేపీజీ ఫార్మాట్లో అయితే ఉండాలి. ఇంకా డిక్లరేషన్ అయితే ఇలా ఉండాలన్నమాట. మన నేమ్ అయితే రాసుకోవాలి. హియర్ బై declare that all the information submitted by me in the application form is correct, true and valid. I will present the supporting documents as and when required అనేది ఒక మనం వైట్ పేపర్ మీద అయితే బ్లాక్ ఇంక్తో అయితే రాసి ఈ స్కాన్ చేయాలి అంతవరకు. ఇంకా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసరికి బ్లాక్ కానీ బ్లూ కానీ అయితే యూజ్ చేయొచ్చు. ఇంకా మనకి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ యాక్టివ్ ఫోన్ నెంబరు అండ్ 10th class మార్క్ లిస్ట్ అండ్ అదర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే కావాలన్నమాట ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేదానికి. ఇదైతే అఫీషియల్ లింక్ ఫర్ అప్లయింగ్ CSIR IICB కోల్కతా సంబంధించి. ఇక్కడైతే మనకి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఉన్నది. ఫస్ట్ ఇది తీసుకోవాలి. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. మొత్తం మనకి 6 steps అయితే ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇక్కడైతే ఫస్ట్ నేమ్ ఇవ్వాలి అప్ టు 35 characters. ఇక్కడైతే ఫస్ట్ నేమ్ కన్ఫర్మ్ చేయాలి, సేమ్ నేము. ఇక్కడ మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ యాజ్ పర్ 10th class అనమాట, ఆర్ SSC ఆర్ మెట్రికులేషన్. ఇక్కడైతే 10 digit మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడైతే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, సెకండ్ మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయాలి, అదర్వైజ్ ఇగ్నోర్ చేయాలి. ఇక్కడైతే ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇక్కడైతే డొమైన్ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. సపోజ్ జీమెయిల్ అలాగా. ఫస్ట్ అయితే ఇక్కడ XYZ ఇవ్వాలి. సపోజ్ ఇక్కడ జీమెయిల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇవైతే ఇవ్వాలన్నమాట. సపోజ్ xyz@gmail.com. ఇక్కడైతే క్యాప్చా ఇవ్వాలి. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ కన్ఫ్యూజ్డ్ క్లిక్ ఆన్ దిస్ రిఫ్రెష్ బటన్ సో దట్ యూ విల్ గెట్ ద రివైజ్డ్ సెక్యూరిటీ కోడ్ సో దట్ యూ కెన్ ఎంటర్ దిస్ కోడ్ ఇన్ దిస్ బాక్స్ అండ్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ నెక్స్ట్. నేనైతే ఈ డీటెయిల్స్ అయినా ఎంటర్ చేసాం. ఇక్కడైతే మనకి ఆర్ యూ షూర్ డేటా ఎంటర్డ్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ అని వస్తున్నది. క్లిక్ ఆన్ ఓకే బటన్. నెక్స్ట్ బటన్ అయితే ఇలా వచ్చింది. నెక్స్ట్ ఫాము యువర్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే జనరేట్ అయింది. సో పాస్వర్డ్ సో మనకి ఇది ఈమెయిల్ ఐడి ఏదైతే ఇచ్చామో దానికైతే మనకి మెయిల్ వస్తుంది. దాంట్లో రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మనం సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇదైతే టిక్ ఆన్ చేయాలన్నమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయాలి ఆఫ్టర్ అప్లోడింగ్ సిగ్నేచర్ అండ్ ఫోటోగ్రాఫ్. నెక్స్ట్ ఫామ్ అయితే ఇలా వచ్చింది. ఇక్కడైతే మనం పోస్ట్ అప్లైడ్ అయితే ఏదైతే ఉందో అది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ ఆర్ జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ JSA. అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికైతే మనం చూజ్ చేసుకోవాలి. సపోజ్ JSA జనరల్ ఆర్ JSA స్టోర్స్ అండ్ పర్చేజ్ అండ్ JSA F&A అనమాట, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్. ఇక్కడైతే మనకి నోట్ ఇవ్వడం జరిగింది. బిఫోర్ సెలెక్టింగ్ ద ప్రిఫరెన్స్ యూ షుడ్ హ్యావ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా అని అడుగుతున్నది. మన టిక్ ఆన్ అయితే చేయాలి. ఇక్కడ కేటగిరీ అడుగుతున్నది. ఇక్కడ SC ST OBC జనరల్ అయితే ఉన్నది, అది సెలెక్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అయితే మన దగ్గర ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి PH క్యాండిడేట్స్ అయితే ఎస్ ఇవ్వాలి, అదర్వైజ్ నో అని అన్నమాట. ఎస్ అయితే కనుక డిజబిలిటీ ఏంటో దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ ఇక్కడైతే ఇవ్వాలి, అదర్వైజ్ ఇగ్నోర్ అయితే చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి రిలీజియన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి.
నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ బిలాంగ్స్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ అయితే ఎస్, అదర్వైజ్ నో. ఇంకా సిఎస్ఐఆర్ ఎంప్లాయీ అయితే ఎస్, అదర్వైజ్ నో. ఇంకా కూడాను గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తూ ఉంటే ఎస్, అదర్వైజ్ నో. ఇక్కడైతే ఆర్ యూ సీకింగ్ రిలాక్సేషన్ అండర్ విడో డైవర్స్ ఉమెన్ అలా అడుగుతున్నది. ఎస్ అయితే ఎస్, అదర్వైజ్ నో. ఇంకా ఆర్ యూ ఎన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ సర్వీస్ ఇన్ మంత్స్ ఇఫ్ ఎస్ ఆఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఇంకా నేషనాలిటీ అయితే ఇక్కడ ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడైతే మన మీడియం ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీ టెస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరైతే ఇక్కడ స్టెనోగ్రఫీకి అప్లై చేస్తున్నారో వాళ్ళైతే ఇక్కడ నేనైతే జేఎస్ఏ ఇచ్చా కాబట్టి ఇది డిజిబుల్ అయిపోయింది. ఇక్కడైతే మీడియం ఆఫ్ కంప్యూటర్ టైప్ స్పీడ్ ఎయిదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఇక్కడైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఇక్కడ కోల్కతా ఒకటే వచ్చింది, ఇంకా ఆప్షన్ లేదు. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి, డే, మంత్, ఇయర్. ఇక్కడ ఏజ్ యాజ్ ఆన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ జెండర్ ఏదైతే ఉందో ఇక్కడ మేల్ ఫీమేల్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ సిస్టర్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్ అయితే కనుక వాళ్ళ నేమ్స్ అయితే ఇవ్వాలి, మేల్ ఫీమేల్ అయితే మెన్షన్ చేయాలి. ఇంకా మెరిటల్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఫాదర్స్ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ మదర్స్ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ స్పౌజ్ నేమ్ ఇవ్వాలి ఇఫ్ మ్యారీడ్, అదర్వైజ్ ఇగ్నోర్ చేయాలి. ఇంకా అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అడ్రస్ 1 అడ్రస్ 2 అయితే ఇవ్వాలి. ఇక్కడ డిస్ట్రిక్ట్ అయితే ఇవ్వాలి, ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఇఫ్ పర్మనెంట్ అడ్రస్ కనుక సేమ్ అయితే ఇక్కడ టిక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా అయితే ఇక్కడ కిందకి వచ్చేస్తుంది. ఇంకైతే ఇక్కడ మనకి ఫీజ్ ఆటోమేటిక్గా అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనాలి. ఎర్రర్స్ ఏమైనా ఉంటే మనకి రెడ్ మార్క్ అయితే చూపిస్తుంది. ఇక్కడైతే మనం సేవ్ అండ్ నెక్స్ట్ అనాలి. నెక్స్ట్ ఫామ్ అయితే ఇలా వచ్చిందనమాట. ఇక్కడ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఎట్సెట్రా. సపోజ్ కామర్స్, ఇక్కడ డేట్ ఆఫ్ పాసింగ్ అయితే ఇవ్వాలి, డే, మంత్, ఇయర్. ఇక్కడైతే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవ్వాలి. ఇఫ్ సిజిపిఏ వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ యాజ్ పర్ ఇన్స్టిట్యూషన్స్ గైడ్ లైన్స్. ఇక్కడైతే మనం ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అయితే మెన్షన్ చేయాలి. ఇంకా మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటే కనుక ఇక్కడ మెన్షన్ చేయాలి, అదర్వైజ్ ఇగ్నోర్ చేయాలన్నమాట. ప్రజెంట్ వర్కింగ్ ఆర్ ఎస్ఆర్ నో ఇవ్వాలి. ఇక్కడ ఎక్కడి నుంచి ఎంతవరకు మనం వర్క్ చేసాము, నేచర్ ఆఫ్ డ్యూటీస్, రీజన్ ఆఫ్ లీవింగ్, ఇంకా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడైతే లాంగ్వేజెస్ ఇవ్వాలి. సపోజ్ తెలుగు, రీడ్, రైట్, స్పీక్, అలాగే హిందీ, ఇంగ్లీషు ఏవైతే అవైతే ఇక్కడ రీడ్, రైట్, స్పీక్ అనండి. ఇక సేవ్ అండ్ నెక్స్ట్ అనాలన్నమాట. నెక్స్ట్ అయితే మనకి ప్రివ్యూ అయితే వచ్చింది, అప్లికేషన్ ఫామ్. ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే వచ్చాయి మనం ఎంటర్ చేసినటువంటివి అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏదైనా కనుక మోడిఫికేషన్స్ ఉంటే వీ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ మోడిఫై ద ఫీల్డ్స్ యాజ్ వీ హ్యావ్ ఎంటర్డ్ బిఫోర్. అదర్వైజ్ క్లిక్ ఆన్ దిస్ ఐ అగ్రీ బటన్ అండ్ కంప్లీట్ రిజిస్ట్రేషన్. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ కన్ఫర్మేషన్ డైలాగ్ బాక్స్. ఓకే క్లిక్ చేయాలి. మళ్ళీ అడుగుతున్నది ఆర్ యూ షూర్ అని. ఓకే అన్నాము. అప్లికేషన్ ప్రాసెస్ అయితే 5th స్టెప్కి వచ్చింది. ఇక్కడైతే మనం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి. ఇక్కడైతే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడైతే క్యాప్చా ఇవ్వాలి. నెక్స్ట్ ఫీజ్ పేమెంట్ ఇక్కడైతే మనకి 100 రూపీస్ అయితే చూపిస్తున్నది, ఎందుకంటే జనరల్ ఇచ్చాం కాబట్టి ఇక్కడైతే క్యాప్చా ఇవ్వాలి. నెక్స్ట్ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మనం డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, అయితే నెట్ బ్యాంకింగ్తో అయితే మనం ఇక్కడ నేము, ఇక్కడ ఎక్స్పైరీ డేట్స్, సివిసి నెంబర్స్ అండ్ నేమ్ ఇచ్చేసి మేక్ పేమెంట్ అనాలి. ఓటీపీ వస్తుంది. ఓటీపీ కన్ఫర్మ్ చేస్తే ఫీజ్ అయితే పే అవుతుంది. ఇదైతే మనకి లాగిన్ ఫామ్ అనమాట. మన ఈమెయిల్ ఐడికి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, పాస్వర్డ్ వస్తుంది, సెక్యూరిటీ కోడ్ ఇవ్వాలి, సబ్మిట్ చేయాలి. మనకి ప్రింట్ అయితే తీసుకోవాలన్నమాట. ఇదనమాట సిఎస్ఐఆర్ ఐఐసిబి కోల్కతాకి సంబంధించి 17 వేకెన్సీస్, జేఎస్సీ అండ్ జూనియర్ స్టెనో
అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్